అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప, దేవుని సమాధానం మీకు మీ కుటుంబానికి కలుగునుగాక. వేచి ఉండు, దేవుడి తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5:6. అనేక సార్లు మనం ఆశీర్వాదాలు, దీవెనలు రావాలని కోరుకుంటాం. దేవుని వాగ్దానములను కూడా పొందుకుంటూ ఉంటాం. అయితే అన్ని విషయాలలో దేవుని చిత్తం జరగడానికి మాత్రం మనం ఒప్పుకోం. ఫలితముగా అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. పరిస్థితులను బట్టి మన సొంత ఆలోచనల ప్రకారం నడుస్తాం. కొన్నిసార్లు మనుషులు చెప్పింది చేసి దీవెనలకు బదులుగా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. అబ్రహామా, నీ బహుమానం అత్యధికమగును, నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, నీ ద్వారా జనములు వస్తారు అని దేవుడు చెప్పారు. గర్భఫలమును ఆశీర్వదిస్తాను, కుమారుణ్ణి దయచేస్తానని అబ్రహామును దేవుడు వాగ్దానం చేశాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వాగ్దానం మాత్రం నెరవేరలేదు. పైగా మాటి మాటికి సూటిపోటు మాటలు, మనుషుని ఉచిత సలహాలు ఫలితముగా తన భార్య మాటకు లోబడి హాగరుతో వెళ్ళి బిడ్డను కన్నాడు. అమ్మయ్య, ఇక బిడ్డలు లేరనే దిగులు లేదు, దేవుని మాట చొప్పున పుట్టింది కూడా కొడుకే కాబట్టి దేవుని వాగ్దానం ఇదేనేమో అనుకుని ఉంటాడు అబ్రహాం. కానీ దేవుడు చెప్పాడు, సారా ద్వారా పుట్టిన బిడ్డే నీ సంతానం, అతనినే నేను ఆశీర్వదిస్తాను అని. దేవుడు, నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమార్ని కన్ను, నీవతనికి ఇస్సాకుని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను, ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును అని ఆదికాండం 21:12 రాయబడింది. ఆ పట్టణాన్ని అంతటిని దేవుడు నాశనం చేయబోతున్నప్పుడు, కానీ ఆ నీతిమంతులతో సహా నీతిమంతులను నాశనం చేయలేక దేవుడు లోతును అతని కుటుంబమును జ్ఞాపకం చేసుకుని రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుటకు దేవుడే తన దూతలను పంపించి ఒక పర్వతమును చూపించి అక్కడికి తప్పించుకుని వెళ్ళమంటే నా దేవుడు నా కోసం తన ప్రణాళికనే కొద్ది క్షణములు ఆపేశాడని ఆలోచించక, ప్రభువా, నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుతానని చెప్పాడు. ఫలితముగా చెయ్యరాని కార్యముల వలన శాపగ్రస్తులైన 2 బిడ్డలు మోయాబీయుల, అమ్మోనీయుల జన్మకు కారణం అయ్యాడు. మనలో అనేక మంది ఇలానే చేస్తుంటాం. దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు దయచేస్తాను అని కొన్ని రోజులు శ్రమలను సహించండి, ఆపై మీకు మంచి రోజులు వస్తాయి, మీ నిరీక్షణ సిగ్గుపరచబడదు, నేను ఇచ్చిన ఏ వాగ్దానము కూడా నిరర్థకం కానేరదు అని ఎన్నోసార్లు మనల్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నప్పటికీ కూడా తొందరపడుతున్న మనుషులను, ప్రమాదాలను, సమస్యలను ఆశిస్తూ లోకమును బట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటాం. సమస్యకు పరిష్కారమును వెతుకుతాం. ఫలితముగా అబ్రహాముకు పుట్టిన ఇశ్రాయేలులకు నేటికి యుద్ధం జరుగుతున్నట్టుగా, లోతు శపితమైన జనాంగమునకు కారణం అయినట్టుగా సమస్య పరిష్కారం కోసం చూపిన మనమే చేతులారా మరికొన్ని సమస్యలకు కారణం అవుతాం. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం నెరవేరడంలో ఆలస్యం అవుతుంది అను, నీకు ఇచ్చిన వాగ్దానమునకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి అను, మరేదో నిన్ను ఆశిస్తుంది అను తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు మార్గంలో నడిచి నీ సమస్యను మరింత జటిలం చేసుకోకుండా ప్రభువును మన సమస్యను అప్పగించి ఆయన కార్యం చేస్తాడని విశ్వసించి మన తరపున యుద్ధం చేసి మార్గంను సరళం చేస్తారని నమ్మి విశ్వసించి దేవుడు తగిన సమయంలో మన కోసం ఆశీర్వాదాలు ఇస్తాడని, దేవుని తగిన సమయం కోసం వేచి చూసి ఆశీర్వాదములను, దీవెనలను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.